హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మామిడికాయల్ని పీసెస్ కట్ చేసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక క్లాత్లో వేసి నీళ్ళంతా పోయేలాగా తుడుచుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఆవపొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం జీలకర్ర, మెంతులు, ఆవాలను వేయించి గ్రైండ్ చేసి పెట్టేశాను. సో అది ఆవపొడి. అండ్ ఇదేమో కల్లుప్పు, ఇది కొంచెం లావుగా ఉంటుంది, సో దాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టాను. కారం, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 kg మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, సో దానికి సరిపోయే క్వాంటిటీస్లోనే కారం, ఉప్పు కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1/2 kg ఆయిల్ వేయాలి, ఎందుకంటే ఇక్కడ 1/2 kg మామిడికాయ ముక్కల్ని యూజ్ చేస్తున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా చల్లారనివ్వాలి. సో ఇది చల్లగా అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్లోకి కారం పొడి, ఉప్పు, ఆవపొడి, ఇందాక చెప్పినట్టు మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి గ్రైండ్ చేసి పెట్టాం కదా అది, వెల్లుల్లి కూడా వేయాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా. ఇక్కడ ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది. దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఈ ఆయిల్ అంతా కూడా మామిడికాయ ముక్కల పైన వేసేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని మొత్తం మామిడికాయ ముక్కలతో బాగా కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ అంతా కూడా ఆ ముక్కలతో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీన్ని ఇలాగే మూత పెట్టేసి 3 days తర్వాత చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇన్ కేస్ అప్పుడు మనకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై.